అబద్ధమైనటువంటి అసత్య పునాదుల మీద నిర్మాణం జరిగినటువంటి వైసీపీ పార్టీ ఇటీవల కాలంలో వికలాంగుల పెన్షన్ల మీద తప్పుడు ప్రచారాలు, అవినీతి, అసత్య ఆరోపణలు చేస్తున్నటువంటి వైఖరిపైన నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అన్న మాటకు కట్టుబడి జూన్ నెలలో ప్రభుత్వం ఏర్పడితే ఏప్రిల్, మే, జూన్ నెలల 3 మాసాలకి కలిపి పెంచినటువంటి 1000 రూపాయలు పింఛన్ తోటి 3000కి 1000 రూపాయలు జోడించి 4000కి ఇంకొక 3000 3 నెలల క్రితం నుంచి జోడించి 7000 ఒక్కసారి ఇచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీదని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ వారికి తెలియపరుస్తూ, మీరు 2019లో ఎన్నికల హామీలో 1000 రూపాయలు పింఛను పెంచుతానని హామీ ఇచ్చి మీరు అన్నటువంటి పెంచడానికి 5 సంవత్సరాల సమయం తీసుకున్నారు. మీరు 200 పెంచుకుంటూ 3000 రూపాయలు పెన్షన్ చేయడానికి మీకు 5 సంవత్సరాలు టైం పట్టింది అని చెప్పేసి సందర్భంగా వైసీపీ వారికి తెలియపరుస్తూ, మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకు 6000 ఇస్తానన్నారో మరి 6000ని ఇస్తూ మరి అంగవైకల్యం ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులకు 10,000 రూపాయలు, అదేవిధంగా పూర్తిగా అవయవాలు డయాలసిస్ పేషెంట్లు లాంటి వారికి 16,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ మరి రాష్ట్రంలో ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వ్యాధిగ్రస్తుల్ని, వికలాంగుల్ని, వృద్ధుల్ని, వితంతువులను ఆదుకుంటున్నటువంటి పెద్ద కొడుకు చంద్రబాబు అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, మరి మీరు అవినీతి ప్రచారం చేయడంలో చక్రవర్తులు, మీరు పిహెచ్డీలు పట్టాలు తీసుకున్నటువంటి నాయకులందరూ కూడా వైసీపీలో ఉన్నారు. అబద్ధాలు ప్రచారం చేసేటువంటి నాయకులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే వికలాంగులు ఉన్నారో, వికలాంగులు పెన్షన్ తీసుకుంటా ఉన్నారో మరి ఆ పెన్షన్ తీసుకున్నటువంటి వికలాంగుల్ని ఒకసారి సదరణ క్యాంపుగా పంపించి మరొకసారి వ్యాధి నిర్ధారణ చేయించి వికలాంగత్వం నిర్ధారణ చేయించి శాశ్వతంగా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి మరి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని చెప్పి సందర్భంగా వైసీపీ వారు మీకు తెలియపరుస్తా ఉన్నాను. సిగ్గు ఉండాలి. ఏ ఒక్క అర్హుడికి ఈ ఎన్డీఏ కూటమి పాలనలో అన్యాయం జరగదు అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. ఒకవేళ అలా మీరు ఎవరికైనా 40% పైబడి వికలాంగత్వం నిర్ధారణ జరిగిన వ్యక్తికి అన్యాయం జరిగింది అని చెప్పి ఒక్క వ్యక్తిని మీరు చూపించమని చెప్పేసి సందర్భంగా మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాను. మీరు మసిపూసి మారేడుకాయ చేసి ఎవరైతే నిజమైనటువంటి అర్హులకు పెన్షన్ అందుతా ఉందో వాళ్ళకి అడ్డుకట్టు వేస్తూ మీరు 2019 నుంచి 24 వరకు 2019 సంవత్సరం నుంచి 2024 వరకు మీరు ప్రభుత్వం ఏలుబడి చేసినటువంటి 5 సంవత్సరాల్లో ఏ విధమైన అంగవైకల్యము లేకుండా అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తులుగా మీరు చిత్రీకరించి మీరు ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ముని కొల్లగొట్టినటువంటి విషయాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం బహిర్గతం చేస్తుందేమనేటువంటి భయంతో అంగవైకల్యం లేనటువంటి వ్యక్తులకు పెన్షన్ ఇచ్చారనేటువంటి విషయాన్ని బహిర్గతం అవుతుంది అనేటువంటి ఆలోచనతో మీరు కూటమి పార్టీల మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు వైసీపీ వారు. మీకు ఎంత మాత్రమో తగదని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, మీరు అబద్ధాల ప్రచారం చేయడంలో సిద్ధహస్తులు అని చెప్పేసి రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు. అందుకు మచ్చుగా మీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే దాన్ని రిలయన్స్ అధినేత చంపాడు అని చెప్పేసి రిలయన్స్ అధినేత మీద నెట్టి రాజశేఖర రెడ్డి గారి శవం దగ్గరుండగానే ముఖ్యమంత్రిత్వం కోసం సంతకాలు సేకరించినటువంటి చరిత్ర మీది కాదా అని చెప్పేసి వైసీపీ వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. మరి అదేవిధంగా 2014 నుంచి 19 వరకు మీరు ప్రతిపక్ష పార్టీకి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానికి మీరు నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించండి అని చెప్పేసి మీకు 60 సీట్లు ఇస్తే మీరు అసెంబ్లీకి వెళ్లకుండా అసత్య ప్రచారాలు చేయడమే, కేవలం అసత్య ప్రచారాలు చేయాలి, ప్రజలను మభ్యపెట్టాలి, మాయ చేయాలనేటువంటి ఆలోచనతో 2017 నుంచి మీరు ప్రజల్లో తిరుగుతూ అసత్యాలు ప్రచారం చేశారు. ఆ సందర్భంగా మా పక్కనే ఉన్నటువంటి తానేలంక, ముమ్మడివన మండలం తానేలంకలో ఉన్నటువంటి జనపల్లి శ్రీను ఎలియాస్ కోడికత్తి శ్రీను, అతను మీ అభిమాని. మీరే ఉద్దేశపూర్వకంగా అతనికి వ్యూహరచన చేసి అతనితోటి కోడికత్తితో పొడిపించుకుని అది మిమ్మల్ని పటాకత్తించుకుని నరికినంత రావడి చేసి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణానికి హామీ లేదు అని చెప్పేసి మీరు మసిపూసి మారేడుకాయ చేశారు, సానుభూతి సంపాదించుకున్నారు. మరి అదేవిధంగా మీరు ముఖ్యమంత్రి అవ్వాలి అని అంటే మీ స్వయాన మీ తండ్రి గారి తమ్ముడైనటువంటి వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో నరికించి చంపించి మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాదా అని చెప్పి సందర్భంగా వైసీపీ వారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను.
ఈ రోజు నాడు వివేకానంద రెడ్డి గారి తనయ సునీత గారు, డాక్టర్ సునీత గారు, మా తండ్రిని చంపిన వారు ఫలానా వారు, వారికి శిక్ష పడేలాగా చేయండి అని చెప్పేసి వెళ్ళని కోర్టు లేదు, ఎక్కని మెట్టు లేదు. మీరు మీ తండ్రి గారి యొక్క హత్య మీద మీరు అధికారంలోకి రాకముందు సిబిఐని ప్రశ్న వెయ్యాలని మీరు తెలుగుదేశం పార్టీని అడిగి, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐని ఎందుకు వద్దన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అడుగుతూ, మీ పార్టీ అసత్య పార్టీ, మీ పార్టీ తప్పుడు విధానాలతోటి ప్రజలను మభ్యపెట్టేలాగా మాయ చేసేలాగా మీ పార్టీ యొక్క వైఖరి ఉంది. దానికి మచ్చుతునకు అనేకమైనటువంటి మరి సాక్ష్యాధారాలు ఉన్నాయి. అబద్ధాలు చెప్పడంలో మీరు సిద్ధహస్తులు పిహెచ్డీలు పొందారు. మీరు 2019లో ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసి పూర్తిగా 2024లో ఓటు అడుగుతానని ఈ రాష్ట్రంలో మద్యపానాన్ని ఏరులై పారించి వేల కోట్ల రూపాయలు దండుకుని ఈరోజు దాచుకున్నటువంటి పరిస్థితి మీది కదా. దాని కారణంగానే మీ నాయకులు జైల్లో మగ్గుతున్నటువంటి విషయం వాస్తవం కదా. అయ్యా, వైసీపీ వారు ఇప్పటికైనా నిజాలు తెలుసుకుని నిజాలను నిర్భయంగా అంగీకరించి ప్రజలకు జరిగేటువంటి మేలుని ఆస్వాదించండి, హర్షించండి. అంతేగాని మీరు చేసినటువంటి తప్పుల్ని ఈరోజు కూటమి ప్రభుత్వం వెలికి తీస్తా ఉంది, బయటకు తీస్తా ఉంది అనేటువంటి ఆందోళనతోటి అర్హులకు అన్యాయం జరిగిపోయిందని తప్పుడు ప్రచారాలు కట్టిపట్టమని, అటువంటి అర్హులైనటువంటి నిజమైనటువంటి లబ్ధిదారుడు ఎవరికైనా అన్యాయం జరుగుంటే సంబంధిత రెవెన్యూ అధికారి వారిని కానీ, లేదు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు గిడి సత్యనారాయణ గారిని కానీ, లేదు కూటమి నాయకత్వంలో ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులు గారిని సంప్రదించినట్టయితే తక్షణమే మీ పెన్షన్ మీకు అర్హత ఉంటే ఖచ్చితంగా దాన్ని పునఃపరిశీలించి అన్యాయం జరగలేదు అని నిర్ధారణ జరిగితే ఖచ్చితంగా పెన్షన్ పెంచడానికి మరి కూటమి నాయకత్వం కట్టుబడిందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి వైసీపీ వారికి హితవు పలుకుతా ఉన్నాను. ఇప్పటికైనా మిమ్మల్ని రాష్ట్రంలో చీకొట్టారు, చీదరించుకున్నారు. 151 సీట్ల నుంచి మధ్యన 5 తీసేసి అటొకటి ఇటొకటి ఉంచి 11కు పరిమితం చేశారు. మీరు మరీ దౌర్భాగ్యమైనటువంటి స్థితికి వెళ్ళొద్దు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా అవసరం కనుక మీరు నిజాలను నిర్భయంగా చెప్పండి, అబద్ధాలను ప్రచారం చేయొద్దు, అసత్య ప్రచారాలు చేయొద్దు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు, ప్రజలకు జరిగేటువంటి మేలులను అడ్డుకోవద్దు అని చెప్పేసి సందర్భంగా మీకు హితవు పలుకుతూ మరొక్కసారి వైసీపీ నాయకులకి తెలియపరుస్తూ ఉన్నాడు. దొంగ అనే చందంగా ఉంది వైసీపీ వ్యవహారం అని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. మీకు ఉన్నటువంటి కొద్దో గొప్ప ఓట్లను చెదరగొట్టుకోవద్దు అని చెప్పేసి మరొక్కసారి మీకు హితవు పలుకుతా ఉన్నాను.